అన్న. తమ్ముళ్ళు నమస్తే గద్దలగొండ గణేష్ అన్న. తమ్ముళ్ళు అంతా కులాసేనా అన్న? ఎక్కడో మారుమూలన చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే మమ్మల్ని చేరదీసి చేరుకోవాలని అంతే ఎత్తులో ఉంచేవన్నా. నీ రుణం ఎలా తీర్చుకోవాలన్నా చెప్పన్నా చెప్పు. కొండలైన పంటలు కొట్టే భీష్ముడు, కొండలైన పిండి చేసే కఠోరుడు ఈ గద్దలగొండ గణేష్ అన్నగా ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమి చేయలేడన్నా. తమ్ముళ్ళు ఇంతకీ భూపతి ఏమి చేస్తున్నాడు రా అన్న? భూపతి ఎమ్మెల్యే గెలిచాక మనకెంతో సహాయపడుతున్నాడు. మన ఎక్కువ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి మనకి ఎంతో ఉపయోగపడుతున్నాడు అన్న. అంతేకాదన్న, ఆ దుబాయ్ సేటు సింగపూర్ సీరు మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఆ భూపతి సెటిల్ చేశాడన్న. అయితే మన భూపతి మన బాలిటాస్తంలో బ్రహ్మస్తంలో మారాడన్నమాట. అవునన్నా. ఏమిటన్నా అంత అర్జెంట్ గా రమ్మన్నా? తమ్ముళ్ళు ఇంతకాలం గంధాయమ్మి ఖచ్చితంగా మారా, కోట్లమ్మి కోట్లను సంపాదించా. ఇప్పుడు ఈ చీకటి సామ్రాజ్యాన్ని సింహానయ్య కోట్లకు పడగలైతే పెద్ద డీల్స్ అయిపోతున్నా. ఏమిటన్నా డీల్ అంత పెద్దదా? ఆంధ్ర రాజధానిలో బాంబ్ బ్లాస్ట్ అయ్యేందుకు ఆల్ ఖైదా కెమెరా నుంచి ఒక వ్యాపారం కూరింది. అది ఎంతో తెలుసా? 1000 కోట్లు. దీనికి డైనామిక్ లాంటి నేనుండగా ఏ డాషింగ్ హీరో కూడా మనల్ని అడ్డుకోలేడన్నా. తమ్ముళ్ళు ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ను, స్కూళ్లను, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఏ వ్యక్తి కూడా వదలకూడదు. బాబుటానికి బొత్తులైపోవాలి. జనాలు శవాలై కుప్పల కుప్పలుగా కూలిపోవాలి. తమ్ముళ్ళు నువ్వు నిశ్చింతగా ఉండనా? బీహార్ నుంచి మన మనుషులు రంభించి ఈ బాంబు ప్లాస్టిక్ ప్లాన్ రెడీ చేస్తా. మనం వేసే ప్లాన్ వర్కౌట్ అవుతుంది, మనం చేసే పని సక్సెస్ అవుతుందన్నా. శబాష్ తమ్ముళ్ళు శబాష్. సరే అన్న, మేము వెళ్ళి ఆ బాంబు ప్లాస్టిక్ ప్లాన్ రెడీ చేస్తాం. సరే ఉంటాం. అన్నట్లు ఒక మాట, వాడవడం వీరుడంట సూర్యుడంట. మన లారీని పట్టుకుని మన వాళ్ళను అడ్డుకున్నాడంట ఈ గద్దలకొండ గణేష్. ఈ గద్దలకొండ గణేష్ వాడి తల నరికి తల గురి పెట్టే వారిని తెలియపరచండి. వాడి సంగతి నాకు వదిలేయన్నా. వాడి ప్రాణ తీసి వాడి రక్తంతో నీకు పాదాభిషేకం చేస్తామన్నా. వాడి గుండె తీసుకొచ్చి నీకు గిఫ్ట్ గా ఇస్తానన్నా. మోర్లపాల గ్రామంలో